తేజస్సు మొదలైనటువంటి సూక్ష్మభూతాలు మోక్షం ప్రాప్తించేవకి ఉంటాయి. జీవుడు సూక్ష్మభూతాలతో కలిసి ఎప్పటిదాకా ఉంటాడంటే మోక్షం వచ్చేదాకా ఉంటాడు. అప్పటిదాకా ఏం చేస్తుంటాడయ్యా ఈ జీవుడంటే ఒక్కొక్క దేహాన్ని తగిలించుకుంటాడు, దాన్ని వదిలించుకుంటాడు, మళ్ళీ తగిలించుకుంటాడు, మళ్ళీ వదిలించుకుంటాడు, మళ్ళీ తగిలించుకుంటాడు, మళ్ళీ వదిలించుకుంటాడు. మనకి ఇసుక పుట్టాల్సిందే కదా, ఆయన ఎన్నిసార్లు తగిలించుకొని వదిలించుకుంటా ఉంటాడు. ఎందువల్లండి అంటే యోనిమన్యో అనేటువంటి శృతి వాక్యం మరణానంతరం కూడా జీవుడికి సంసారం ఉంది అని చెప్పటం వల్ల జీవుడికి మరణం తర్వాత కూడా సంసారం ఉంది. ఎందుకని? మరణం తర్వాత జీవుడిలో ఏమున్నాయి? ప్రాణం ఉంది, అది చాలు. ప్రాణం ఉంది కదా, మనస్సు ఉంది కదా, అలాగనే ఇంద్రియ వృత్తులన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సంసారం ఉన్నట్టే జీవుడికి. ఒక్క దేహం లేదు, స్థూల దేహం లేదు, అంతే. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ శృతి వాక్యం అంటే యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వయ దేహినః. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వయ దేహినః స్థాణుమన్యేమసంయతి యథా కర్మ యథా శృతం అని కఠోపనిషత్తులో వస్తుంది. అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళు తిరిగి శరీరాన్ని ధరించడానికి వేరొక యోనిని ప్రవేశిస్తారు. అజ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడా శరీరాన్ని ధరించడానికి ఇంకొక యోనిలో ప్రవేశిస్తారు. ఇంకా అధమ జీవులు ఉన్నారు, పరమ పాపాత్ములైనటువంటి వాళ్ళు. వాళ్ళు కొన్ని స్థావర భాగాన్ని పొందుతాయి. స్థావర భావం అంటే చెట్లు చేమలుగా, కొండలు రాళ్ళు గుట్టలుగా, నదులు సముద్రాలుగా, ఇట్లా. కాబట్టి మరణంతో అంతా అయిపోయింది అనుకోవటానికి వీలు లేదు. అజ్ఞానులు ఏమనుకుంటారంటే మరణిస్తే అంతటితో అమ్మయ్య పీడ వదిలిపోయిందండి, నా బాధలని తీరిపోయినాయి. ఆత్మహత్యలు చేసుకునేది దేనికి? ఎందుకనంటే కష్టాలు ఉన్నాయి బాగా, ఈ కష్టాలన్నీ పోతాయని ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు ఈ కష్టాలతో పాటుగా ఇంకా ఆత్మహత్య చేసుకున్న కష్టం కూడా వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని తీసేసుకోవాలనేటువంటి ఆలోచన రాకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే. ఎందుకని అంటే మరణించినంత మాత్రాన కష్టం పోదు, ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకనే ఆత్మహత్యలు చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. పొరపాటును కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని మనస్సులో అనుకోకూడదు, పైకి అనకూడదు.